ఇంకొక 3 రోజుల్లో ఇరాన్కి సంబంధించిన ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎక్స్ప్లోడ్ అవబోతుంది, పేలిపోబోతుంది. ఇక ఇరాన్ కి టైం లేదు, డీల్ కి రావాల్సిందని ఎలా ట్రంప్ స్టేట్మెంట్స్ చేశారు. ఇన్ఫాక్ట్ తన మీద ఈ సండే దాడి జరిగింది కదా. కరెస్పాండెంట్స్ అసోసియేషన్ రిలేటెడ్ గా జరిగిన మీటింగ్ లో ట్రంప్ మీద డైరెక్ట్ గా కాల్పులు జరిగిందా, ఈవెన్ దీని రిలేటెడ్ గా పర్సన్ ని కూడా పట్టుకున్నారని చూపిస్తున్నారు కదా. ఇది కూడా ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న యుఎస్ యాక్టివిటీని తగ్గించలేదని ఒకటి కాదు రెండు కాదు మల్టిపుల్ స్టేట్మెంట్స్ అమెరికా సైడ్ నుంచి ఇరాన్ పైకి వస్తూ ఉన్నాయి. నిజంగా ఇంకొక 3 రోజుల్లో ఇరాన్ కి సంబంధించిన ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేలిపోబోతుందా? అప్ స్ట్రీమ్ రిలేటెడ్ గా వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ ని పాజ్ పెడితే ఆపి పెడుతూ ఉంటే ప్రెషర్ బిల్డ్ అయ్యి వాళ్ళ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్స్ పేలిపోతాయని ఇంక ఇరాన్ కి టైం లేదనేలా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తుంటే ఇరాన్ వాళ్ళు ఇంకొక డిఫరెంట్ స్టాండ్ ని చెప్తున్నారు. అసలు ఇరాన్ యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న రీసెంట్ అప్డేట్స్ ఏంటి అండ్ మార్కెట్ రిలేటెడ్ గా దాన్ని ఎలా గమనించాలి. రీసెంట్ లాస్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మీరు చూసిన మార్కెట్ లోయర్ హైస్ నే మేక్ చేసుకుంటూ వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా లోయర్ హైయే ప్రీవియస్ డే తో పోలిస్తే మార్కెట్ పెరిగినట్లే ఉంటుంది. కానీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఇంకా ఎక్కువ పడ్డం కారణంగా ఇవాళ స్టిల్ మార్కెట్ లోయర్ హైనే మేక్ చేసింది. ఈ లాజిక్స్ ని మాట్లాడుకుంటూ ఇజ్రాయెల్ వాళ్ళు 3 వారాల పాటు యుద్ధం ఆపుతాం లెబనాన్ మీద అన్నారు కదా, లేదు మళ్ళీ భారీగానే యుద్ధం చేస్తున్నారు. ఈవెన్ ఇరాన్ వాళ్ళు రష్యాకి వెళ్లారు. ఈ ఫర్దర్ ఉంటున్న జియో పాలిటిక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటూ ఈ సమ్మర్ కారణంగా చాలా స్ట్రాంగ్ గా సమ్మర్ ఉంటుంది. గత 100 సంవత్సరాల్లో లేనంత స్ట్రాంగ్ సమ్మర్ ఈసారి ఉంటుంది, వేడిగా ఉంటుందనేలా చాలా దగ్గరలో మీరు డేటా చూస్తూనే వచ్చి ఉంటుంటారు. బికాస్ ఆఫ్ ఎల్ నినో. ఈవెన్ రీసెంట్ ఆర్బీఐ మీటింగ్ లో కూడా అది మాట్లాడారు. దీని గురించి మనం లాస్ట్ ఆర్బీఐ మీటింగ్ ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేసుకున్నాం. దీని కారణంగా కొన్ని కంపెనీలకు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. అవి ఎలాంటి కంపెనీలు అంటే సమ్మర్ ఉన్నా లేకపోయినా అవి పెరిగే అవకాశం ఉంటుంది అండ్ వాటికి ఇతర అడ్వాంటేజ్లు కూడా కలిసి రావడం కారణంగా ఒక లాంగ్ టర్మ్ ఫేవరబుల్ కండిషన్స్ వాటికి యాడ్ అవుతున్నాయి. కాబట్టి వాటి గురించి కూడా ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఆఫ్టర్ మార్కెట్ అనాలిసిస్. అండ్ ఇంకా మన ఇండియా రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వీటిని గ్లోబల్ గా ఉంటున్న డేటా పాయింట్స్ తో మిక్స్ చేస్తూ పర్టికులర్ గా ఇవాళ విక్స్ అండ్ యాక్టివిటీ ఎఫ్ఎస్ ఒక యాక్టివిటీ లాస్ట్ ఫ్యూ డేస్ ఒక యాక్టివిటీని కంబైన్ చేసి చూస్తూ ఇంపార్టెంట్ మార్కెట్ పరంగా ఉంటున్న డేటాని మాట్లాడుకుంటూ ఇవాళ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న క్లాష్ ని అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. చాలా చిన్న అప్డేట్స్, డీటెయిల్డ్ డిస్కషన్ నీడ్ లేనివి, బట్ పాయింట్ వైజ్ గా మనకు అర్థం కావాల్సి ఉన్నాయి. ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ ట్రంప్ మీద కాల్పులు జరిగాయి కదా. లాస్ట్ టైం కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ఒకసారి జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. బట్ ఆ 2 టైమ్స్ కూడా ట్రంప్ కి ఏమీ కాలేదు. అండ్ ఈసారి జరిగిన తర్వాత తన మీద కాల్పులు జరిగిన తర్వాత ట్రంప్ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే ఈ షూటింగ్ నా పైన ఏదైతే దాడి జరిగిందో నన్ను అది ఇరాన్ వార్ నుంచి ఆపలేదు, డిటర్ చేయలేదు, వెనక్కి లాగలేదు అనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఈ పాయింట్ ని కూడా దీని మీద జరిగిన దాడిని కూడా ఇరాన్ వార్ కి లింక్ చేయడం లాజిక్ అయితే లేదు. బట్ వాళ్ళు చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చూడండి. ట్రంప్ చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్, వాళ్ళ రిలేటెడ్ గా మనుషులు వెళ్ళాలి కదా, పాకిస్తాన్ వీళ్ళు డిస్కస్ చేయాలి కదా ఇరాన్ కి సంబంధించిన వాళ్ళతో, దాన్ని వెనక్కి లాగేశారు. మా రిప్రజెంటేటివ్స్ వెళ్లాల్సిన ట్రిప్ ని నేను క్యాన్సిల్ చేశాను, మేము వెళ్లాల్సిన అవసరం లేదు, డీల్ కావాల్సింది వాళ్ళకి, నిజంగా వాళ్ళకి అవసరం ఉంటే మాకు కాల్ చేయొచ్చు లేకపోతే మా దగ్గరికే రావచ్చు, మాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రెసెంట్ ఇరాన్ కి సంబంధించిన లీడర్షిప్ తో, కాబట్టి మేము మా వాళ్ళని పంపించట్లేదు పాకిస్తాన్ కనేలా స్టేట్మెంట్ చేశారు. మా దగ్గర అన్ని కార్డ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఒక్క కార్డు కూడా లేదు, వాళ్ళు మాట్లాడాలనుకుంటే కాల్ చేయొచ్చు, ఇక్కడికి రావచ్చు అనేలా స్టేట్మెంట్ కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చూడండి. ప్రెసిడెంట్ ట్రంప్ సండే ఏమంటున్నారంటే ఇరాన్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకొక 3 రోజుల్లో పేలిపోతుంది. ఎందుకంటే యుఎస్ వాళ్ళు బ్లాకెడ్ పెట్టారు కదా, మీన్స్ అంతకు ముందు ఇరాన్ వాళ్ళు ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర వాళ్ళొక్కరే బ్లాక్ చేస్తే వాళ్ళకి సంబంధించిన షిప్లు వాళ్ళకి సంబంధించిన ఆయిల్ ని బయటికి పంపించేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఇరాన్ వాళ్ళు బ్లాక్ చేసిన దగ్గర కాకుండా ఇంకొంచెం దూరంలో యుఎస్ వాళ్ళు ఒక బ్లాకెడ్ ని పెట్టి ఇప్పుడు సెకండ్ నేవల్ షిప్ కూడా వెళ్తుందంట. అక్కడ ఆ బ్లాకెడ్ ని ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి యుఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ యుఎస్ బ్లాక్ చేసేసరికి వీళ్ళు ఏం ఆపుతున్నారంటే ఇతర దేశాలకు సంబంధించిన షిప్లను ఆపట్లేదు, ఓన్లీ ఇరాన్ కి సంబంధించిన షిప్లను ఆపేస్తున్నారు. సో ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఆయిల్ ని ప్రొడ్యూస్ చేయలేరు, ఎందుకంటే ప్రొడ్యూస్ చేస్తే దాని స్టోరేజ్ ఇష్యూ అవుతుంది. అలానే ఆపలేరు, ఎందుకంటే ఎక్కువ కాలం ఆపితే వాళ్ళ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వన్ వే లో డిజైన్ అవ్వబడి ఉంటుంది. కాబట్టి లైక్ ఏదో ట్యాప్ లాగా ఆపితే ఆగిపోవడం, తిప్పితే రావడం కాదు, అదొక ప్రెషర్ బేస్డ్ గా బిల్డ్ అయి ఉంటుంది. దాన్ని ఎక్కువ కాలం ఆపితే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుందని, ఇన్ఫాక్ట్ పేలిపోతుందని, ఇంకో 3 రోజులు అది జరుగుతుందని, ఈలోపు ఇరాన్ వాళ్ళు తగ్గొస్తారని, కాబట్టి వాళ్ళు తగ్గాల్సిన అవసరం వాళ్ళకి లేదనేలా యుఎస్ వాళ్ళ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ నేను గతంలో కూడా ఇలాంటి సిమిలర్ మార్కెట్ లో అనాలిసిస్ వస్తున్నప్పుడు కూడా నా ఒపీనియన్ చెప్పాను. దీని మీద నేను ఫర్దర్ గా స్టడీ చేస్తున్నంత వరకు డ్యామేజ్ ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి. ఇరాన్ రిలేటెడ్ గా ఎక్కువ కాలం క్లోజ్యూర్ లో ఉంటే డ్యామేజ్ ఉంటుంది, కానీ పేలిపోయి ఇంకా మొత్తం నాశనం అయిపోయి అంత డ్యామేజ్ కాదు. అది జరగాలంటే ఇంకొన్ని నెలల పాటు అవి క్లోజ్యూర్ లోనే ఉండాలి. అండ్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఒకే బేస్ తో బిల్డ్ అయ్యిండవు, డిఫరెంట్ థీమ్స్ తో బిల్డ్ అయి
ఉంటాయి. లైక్ డ్యామేజ్ అయితే అన్ని ఒకేసారిగా కంప్లీట్ గా డ్యామేజ్ అవడం లాంటివి కాదు. కొన్ని వెల్స్ లో కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో కాబట్టి ట్రంప్ కొంత ఎగ్జాజరేట్ చేస్తున్నా డ్యామేజ్ మాత్రం ఇరాన్ రిలేటెడ్ గా అయితే ఉంటుంది. ఇది ఎక్కువ కాలం క్లోజర్ లో ఉంటే. సో ట్రంప్ ఏదైతే చెప్తున్నారో ఇరాన్ రిలేటెడ్ గా ప్రెషర్ ఉంది అని, ఎస్ అది వాస్తవం, బట్ తిని చెప్తున్నంత అయితే కాదు. అండ్ పాకిస్తాన్ ఒక సూటబుల్ వ్యక్తి కాదు ఈ మీడియేషన్ చేయడానికి, ఇరాన్ యుఎస్ మధ్యలో మీడియేషన్ చేయడానికి అని గతంలో ఒక స్టేట్మెంట్ చేశారు. మీకు గుర్తుంటే చెప్పింది ఎవరు? ఇజ్రాయెల్ వాళ్ళు గతంలో. కానీ ఇప్పుడు చెప్తున్నది ఎవరో తెలుసా? డైరెక్ట్ గా ఇరాన్ కి సంబంధించిన ఎంపీఏ. దాని వల్లే మాకు ఈ డీల్ కుదరట్లేదు, వాళ్ళు కాదు సరైన వాళ్ళు, ఇంకెవరైనా ఉండింటే బెటర్ గా ఉండేదేమో అని ఇరాన్ వాళ్ళే అభిప్రాయపడుతున్నారు. వాళ్ళ ఓన్ అఫీషియల్స్ అభిప్రాయపడుతున్నారు. వెరాజ్ ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ ఇప్పుడు రష్యాకి వెళ్లారు. తను ఏం స్టేట్మెంట్ చేస్తున్నారంటే, పాకిస్తాన్ కు వెళ్లి ఇస్లామాబాద్ రిలేటెడ్ గా తన పర్యటన ముగించుకున్న తర్వాత ఏం స్టేట్మెంట్ చేస్తున్నారంటే, యుఎస్ఏ చాలా ఎక్కువ అడుగుతుంది, మేము చేసేదానికంటే ఇంకా ఎక్కువ అడుగుతుంది, కాబట్టే మేము సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ కి వెళ్ళలేకపోతున్నాం, టూ మచ్ ఆస్కింగ్ ఉంది యుఎస్ దగ్గర నుంచి, అంత మేము చేయలేం అనేలా చెప్తూ, ఇది ఇంపార్టెంట్ గా చూడాలి. యాక్సియోస్ వాళ్ళు ఇది ఒక ఫేమస్ అండ్ వెల్ రెస్పెక్టెడ్ పొలిటికల్ మీడియా నెట్వర్క్. వీళ్ళు ఏం పబ్లిష్ చేస్తున్నారు? ఇరాన్ వాళ్ళు యుఎస్ కు ఒక డీల్ ఆఫర్ చేశారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేస్తాం, న్యూక్లియర్ టాక్స్ ని పోస్ట్ పోన్ చేస్తాం అని. ఇది నాకు లాజిక్ గా అనిపిస్తుంది. ఎలా ఇది ఎండ్ అయ్యే అవకాశం ఉంది, ఎలా ఇది మీడియన్ పాత్ లో, అంటే ఇరు దేశాలకు సంబంధించి మీడియన్ పాత్ లో ఎలా ఇది ఎండ్ అయ్యేదానికి అవకాశం ఉంది అన్నప్పుడు, ఇరాన్ అయితే న్యూక్లియర్ వెపన్స్ రిలేటెడ్ గా వాళ్ళ యాక్టివిటీస్ రిలేటెడ్ గా వెనక్కి తగ్గితే మాత్రం తగ్గదు. ఎందుకంటే తగ్గితే వాళ్ళ దేశ ప్రజల ముందు వాళ్ళ పరువు పోతుంది. ఆ స్టెప్ అయితే ఇరాన్ తీసుకోలేదు. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడం ఇరాన్ కేం పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. అండ్ యుఎస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేసి మేము ఓపెన్ చేసామని చెప్పి వెనక్కి వెళ్ళిపోవచ్చేమో, కానీ అది అసలు వార్ జరగక ముందు ఓపెన్ లోనే ఉంది. అసలు యుద్ధం జరిగిందే న్యూక్లియర్ డీల్ వల్ల. న్యూక్లియర్ డీల్ కి ఇరాన్ వాళ్ళు ఒప్పుకోవట్లేదని, ఇక ఎంతకి తగ్గపోతే ఇదొక్క వేలోనే ఈ వార్ ఎండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ యుఎస్ పరువు అయితే పోతుంది. న్యూక్లియర్ డీల్ అవ్వకుండానే వెనక్కి వచ్చేసారు. న్యూక్లియర్ యాక్టివిటీ రిలేటెడ్ ఒక క్లారిటీ రాలేదని. కాకపోతే ఎలా ఎండ్ అయ్యే అవకాశం ఉంటుందంటే, కొంత టైం పాటు పోస్ట్ పోన్ చేస్తుంది ఇరాన్, మేము సాధించాం, ఇప్పుడైతే ఆపగలిగాం ఇరాన్ అనే ఒక మాట చెప్పుకోనైనా బయటకు రావచ్చు. ప్రాబబ్లీ ఒక 5 years. సో ఇది ఇన్ ద డీప్ అనాలిసిస్ మనకి పాసిబుల్ గా బ్రేక్ అవ్వగలిగే ఎలిమెంట్. ఇమీడియట్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతూ న్యూక్లియర్ యాక్టివిటీస్ ని ఒక 5 years పోస్ట్ పోన్ చేస్తామని చెప్పిన ఇరాన్ వాళ్ళు, ఈ మాటను చెప్పుకొని అమెరికా వాళ్ళు మేమే గెలిచామని చెప్పుకొని వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ఫాక్ట్ 5 సంవత్సరాలు ఇరాన్ వాళ్ళు పోస్ట్ పోన్ చేసిన వాళ్ళకి జరిగిన ఇప్పుడు డామేజ్, మోస్ట్ ఆఫ్ ద న్యూక్లియర్ సైట్స్ అన్నిటి మీద డామేజ్ జరిగింది కదా, అది రీబిల్డ్ చేసుకోవడానికైనా వాళ్ళకి ఒక 5 సంవత్సరాలు పడుతుంది. సో ప్రాబబ్లీ నెక్స్ట్ కమింగ్ రౌండ్స్ ఆఫ్టర్ సర్టెన్ టైం ఈ ప్రతిపాదనలతో ఈ యుఎస్ ఇరాన్ ఇష్యూ ఎండ్ అయ్యే అవకాశం ఉంది. అదే ఇరాన్ వాళ్ళు కూడా యుఎస్ కి ఆఫర్ చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. కానీ అక్కడ కంప్లీట్ గా న్యూక్లియర్ టాక్స్ ని పోస్ట్ పోన్ చేద్దాం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేద్దాం, యుద్ధాన్ని ఎండ్ చేసుకుందాం, సీజ్ ఫైర్ ని కంటిన్యూ చేద్దాం, అవి సంవత్సరాలు మాట్లాడుకొని ఎప్పుడో నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా తేల్చుకుందాం అని ఇరాన్ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఈ లోపు న్యూక్లియర్ యాక్టివిటీని అక్కడ బిల్డ్ చేసేసుకోవచ్చని. లెట్స్ సీ యుఎస్ వాళ్ళు దీనికి ఎలా రెస్పాండ్ అవుతారని. ఇది జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ వచ్చిన రిపోర్ట్. దీని రిలేటెడ్ గా ప్రాబబ్లీ నెక్స్ట్ 1 or 2 days లో మనకి అఫీషియల్ గా అనౌన్స్మెంట్స్ ఏదర్ యుఎస్ సైడ్ నుంచి కానీ ఇరాన్ సైడ్ నుంచి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, యాక్సియోస్ కొంత వెల్ రెప్యూటెడ్ పొలిటికల్ మీడియా నెట్వర్క్. లెట్స్ సీ ఎలాంటి అనౌన్స్మెంట్స్ కమింగ్ టైమ్స్ లో ఉంటాయని. అండ్ బిగ్ ట్విస్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ రిలేటెడ్ గా 3 వారాలు సీజ్ ఫైర్ వచ్చిందని ఎలా ట్రంప్ అనౌన్స్మెంట్ చేశారా? కానీ ఇజ్రాయెల్ వాళ్ళు ఇప్పుడు లెబనాన్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ గానే యుద్ధం చేస్తున్నారు. సడన్ గా యుద్ధం చేస్తున్నారు. నెతన్యాహు వాళ్ళ ఆర్మీని విగరస్ గా అటాక్ చేయండి, లెబనాన్ లో ఉంటున్న హెజ్బల్లా పై దాడి చేయమని ఆదేశించారని, దానికి తగ్గట్టు అక్కడ దాడులు జరుగుతున్నాయని కనిపిస్తుంది. అండ్ ఇదే పాయింట్ ఆఫ్ టైం లో ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కూడా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ని కలవడానికి మాస్కో వెళ్లారు. అక్కడి నుంచి ఏదైనా ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ ఉంటుందా అని చూడాలి. అంటే ఈ పాయింట్ లో రష్యాని కలవడానికి, ఇరాన్ వాళ్ళు రష్యాని కలవడానికి లాజిక్ ఏంటో, ఎనీ హెల్ప్ కోసమా, లేకపోతే స్ట్రాంగ్ గా మా రిలేషన్స్ ఉన్నాయని చెప్పడం కోసమా, ఇతర దేశాల ఒక మద్దతు కూడగట్టడం కోసమా, ఇది ఒక 1-2 days లో మనకు అప్డేట్ ఉంటుంది. అండ్ యుఎస్ ఫెడ్ ఒక చైర్మన్ పవల్ గారి పైన ఇన్వెస్టిగేషన్ చార్జెస్ ని వేశారు కదా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు. ఒక బిల్డింగ్ కట్టే దాంట్లో చాలా ఫ్రాడ్ జరిగింది, డబ్బుల్ని దుర్వినియోగం చేశారు, మిస్యూజ్ చేశారనేలా తన మీద చార్జెస్ పడ్డాయి అన్నది ఒక బిగ్ డిస్కషన్ అయింది ఎంటైర్ స్టాక్ మార్కెట్ అంతా కూడా. అంటే వ్యవస్థల్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారా ట్రంప్ అని. ఆ చార్జెస్ ని ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అయితే డ్రాప్ చేసింది, క్యాన్సిల్ చేసింది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద మార్కెట్. అంటే వ్యవస్థలపై ప్రెషర్ పెడుతుందని మార్కెట్ ఆ పాయింట్ లో రియాక్ట్ అయింది నెగిటివ్ గా. ఇప్పుడు దాన్ని డ్రాప్ చేశారు, క్యాన్సిల్ చేశారు. అండ్ ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, ఒరాకిల్ రిలేటెడ్ గా 20 నుంచి 30 వేల మందిని ప్రపంచ వ్యాప్తంగా తీసేస్తున్నారని ఎలా రీసెంట్ టైమ్స్ లో మీరు ఒక అప్డేట్ ని చూసుంటారా? దీని పరంగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. సుమారుగా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆవిడ జాబ్ లో నుంచి రిమూవ్ చేయబడ్డారు. అంతాను అండ్ మిగిలిన ఎంప్లాయీస్ ఎవరైతే ఒరాకిల్ నుంచి బయటకు తీసేయబడ్డారో వాళ్ళందరూ కలిపి అసలు ఏ లాజిక్ తో, ఏ అల్గారిథం తో జాబ్స్ తీసేస్తున్నారని చూసినప్పుడు క్లియర్ గా ఎవరికైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందో అండ్ ఎవరి దగ్గర అయితే స్ట్రాంగ్ గా వెస్టెడ్ స్టాక్ ఆప్షన్స్ ఉన్నాయో, అవుట్ స్టాండింగ్ స్టాక్ ఆప్షన్స్ ఉన్నాయో వాళ్ళనే అల్గారిథం టార్గెట్ చేసిందని తను లింక్డ్ఇన్ లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. అండ్ దానికి వచ్చిన కామెంట్స్ ని మీరు గమనించిన, ఎస్ మిగిలిన
కంపెనీస్ లో కూడా సిమిలర్ గా జరుగుతుంది. ఎవరైతే మిడ్ లెవెల్ మేనేజర్స్ అండ్ కొంత ఎక్కువగా మనీని ఎర్న్ చేస్తూ ఉంటున్న ఎంప్లాయీస్ ఉంటారో, బాగా ఎక్స్పీరియన్స్ ఉంటున్న వాళ్ళు ఉంటారో, వాళ్ళనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని నీనా లెవిస్ లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయడం, అది మిగతా ఎంప్లాయీస్ కూడా రియాక్ట్ అవడం అయితే జరిగింది. అంటే ఒక్కసారి ఈ 2026 బిగినింగ్ నుంచి ఏ కంపెనీస్ ఎలాంటి లే ఆఫ్స్ చేశాయనేది ఇక్కడ ఒక చార్ట్ ద్వారా వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు ఒకటి పబ్లిష్ చేశారు. మీరు చూస్తే స్టార్టింగ్ లో యూపీఎస్ వాళ్ళు 30,000 మంది ఎంప్లాయీస్ ని తీసేశారు. తర్వాత మెటా వాళ్ళు ఒక 1,500, తర్వాత అమెజాన్ 16,000, తర్వాత ఆటో డెస్క్ వాళ్ళు 1,000, డవ్ 4,500, ఇంట్రెస్ట్ వాళ్ళు 700, హెనికెన్ వాళ్ళు 6,000, లోవిస్ వాళ్ళు 600, బాక్ వాళ్ళు 4,000, ఈబే వాళ్ళు 800, మోర్గన్ స్టాన్లీ 2,500, అట్లాసియన్ వాళ్ళు 1,600, అండ్ రీసెంట్ ఒరాకిల్ వాళ్ళు 30,000, ఎపిక్ వాళ్ళు 1,000, గోప్రో 145, డిజ్నీ 1,000, స్నాప్చాట్ వాళ్ళు 1,000. ఇది 16% ఆఫ్ దేర్ వర్క్ ఫోర్స్. అండ్ మెటా వాళ్ళు రీసెంట్ గా 8,000 అండ్ నైకీ వాళ్ళు 1,400. రీసెంట్ టైమ్స్ లో ఎంప్లాయీస్ ని తీసిన విధానం ఇందులో మెజారిటీగా మీరు చూసారంటే ఏఐ రిలేటెడ్ గా అడ్వాన్స్మెంట్ అండ్ ఏఐ రిలేటెడ్ గా ఎఫిషియన్సీని పెంచుకుంటూ ఎంప్లాయీస్ తగ్గించుకుంటున్నా ఉంటున్నారు. అండ్ ఇప్పుడు కొత్తగా యాక్సిస్ వాళ్ళు కూడా 3,000 మంది దగ్గరగా ఎంప్లాయీస్ ని తీసేస్తున్నట్టు, టెక్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ ప్రొడక్టివిటీని పెంచి పర్సన్స్ ఒక రిక్వైర్మెంట్ ని తగ్గించే వర్క్ ఫోర్స్ డిక్లైన్ అయిందని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఏ కారణంగా ఇంపాక్ట్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది, బట్ టూ మచ్ స్కేల్ లో ఉందా అంటే మరి మ్యాసివ్ లెవెల్లో ఉందా అంటే కాదు. యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న ఏ అడ్వాన్స్మెంట్స్ తో ఇంపాక్ట్ అయితే లోయర్ స్కేల్ లోనే కనిపిస్తూ ఉంది. కానీ ఎవరైనా ఐటీ ఎంప్లాయీస్ ఉంటుంటే మాత్రం ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎక్కువ లోన్స్ కి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించండి. లోన్స్ తీసుకొని పెద్దవి కొనడం, లైక్ ఇయర్స్ ఆఫ్ ఈఎంఐ ని బర్డన్ గా పెట్టుకునేటివి కాకుండా కొంత టైం వరకు ఇది స్టేబిలైజ్ అయింది, ఏఐ మోడల్స్ ఇంకా స్టెబిలైజ్ అయ్యాయి, ఆ ఏఐ మోడల్స్ కారణంగా ఇంపాక్ట్ ఏం పెద్ద ఉండదు, జాబ్స్ మీద క్లారిటీ వచ్చేంత వరకు డెట్ మీద ఎక్కువ వెళ్ళొద్దు. అండ్ ఇంట్రెస్టింగ్ గా గూగుల్ వాళ్ళు కూడా యాంథ్రోపిక్ లో $40 బిలియన్ దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని ఇలా అప్డేట్ చేశారు. ఏఐ రిలేటెడ్ గా స్ట్రాంగ్ హీట్ అయితే కనిపిస్తుంది గ్లోబల్ గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయితే. అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఇంటెల్ స్టాక్ ఒక్క రోజులో 26% దగ్గరగా పెరిగింది. ఏఐ రిలేటెడ్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి, అందులో ఏఐ రిలేటెడ్ గా వస్తున్న డేటా ఇంట్రెస్టింగ్ గా మార్కెట్ కనిపించింది. స్ట్రాంగ్ బర్జ్ అండ్ స్ట్రాంగ్ ఎర్నింగ్స్ కూడా నెంబర్స్ లో కూడా కనిపిస్తూ ఏఐ యొక్క గ్రోత్ గ్లోబల్ గా మనకి వినిపిస్తూ ఉంది ప్రెసెంట్. బట్ ఇండియా రిలేటెడ్ గా అలాంటి థీమ్ లేకపోతూ ఉండడం, అంటే ఏఐ రిలేటెడ్ గా డైరెక్ట్ గా మన కంపెనీస్ ఒక ఇన్వాల్వ్మెంట్ తక్కువ అవుతూ ఉండడం, టైఅప్స్ ఉంటున్నాయి, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుండడం. యాజ్ ఎ మార్కెట్ క్యాపిటల్ గా ఎంటైర్ ఇండియన్ మార్కెట్ ఏ ఒక బజ్ లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అండ్ మార్కెట్ ఒక యాక్టివిటీని మీరు గమనించారంటే గత 4 రోజుల నుంచి కూడా మార్కెట్ లోయర్ హైస్ నే ఫామ్ చేస్తుంది. ఇవాళ కూడా ఇన్ఫాక్ట్ పెరిగినట్లే మీకు కనిపిస్తున్నా. ప్రీవియస్ డే ఉంటున్న హై కంటే ఇవాళ మార్కెట్ లోయర్ సైడే ఉంది హై పరంగా. సో ఒకవేళ మార్కెట్ ఈ ఎంటైర్ ట్రెండ్ ని బ్రేక్ చేయాలనుకుంటే 24,200 పైకి మార్కెట్ రావాలి. అండ్ మీరు గమనిస్తే 24,280 దగ్గర 50 డే మూవింగ్ యావరేజ్ కూడా ఉంటుంది. సో 24,250 నుంచి 300 మార్కెట్ రిలేటెడ్ గా ఇక్కడి నుంచి పైకి పెరుగుతున్నప్పుడు నేను చూస్తున్నా ముఖ్యమైన లెవెల్. అండ్ ఒకవేళ కింద పడుతుంటే మాత్రం 23,640 దగ్గర. అది ఎందుకనేది గతంలో ఉంటున్న చార్ట్ ని చూసినా మనకు అర్థమవుతుంది. అండ్ దాంతో పాటు 20 డే మూవింగ్ యావరేజ్ కూడా 23,630 దగ్గరగా కనిపిస్తుంది. ఫండమెంటలీ మార్కెట్ పరంగా పాజిటివ్స్, అంటే మార్కెట్ భారీగా పెరిగిపోవడానికి కావాల్సిన పాజిటివ్స్ ఏమి ఇప్పుడు ప్రెసెంట్ రావట్లేదు. బట్ మార్కెట్ ఓవర్ ఎగ్జాస్ట్ అయింది సెల్లింగ్ పరంగా. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఎఫ్ఐఎస్ 8,800 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. స్టాక్ ఫ్యూచర్స్ ని సెల్ చేశారు. సుమారుగా 81% నెట్ షార్ట్స్ ఉన్నాయి ఎఫ్ఐఎస్ ది. ఆప్షన్స్ రిలేటెడ్ గాను కాల్స్ ఎక్కువ రైట్ చేశారు పుట్స్ తో కంపేర్ చేస్తే. స్టాక్ ఆప్షన్స్ పరంగా కూడా హెవీ సెల్లింగ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మనకి అరైజ్ అయింది. పుట్ కాల్ రేషియో కూడా టర్న్ అవుట్ అవుతూ ఉండడం, మేబీ వాళ్ళ ఒక టెక్నికల్ బౌన్స్ మార్కెట్ లో వచ్చిందా, లెట్స్ సీ. బట్ మార్కెట్ లో టూ మచ్ ఎగ్జాస్టివ్ సెల్లింగ్ అయితే ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా కనిపిస్తూ వస్తుంది. వాల్యుయేషన్ కంఫర్ట్ మార్కెట్ పరంగా కొంత ఉంది, కానీ ప్రాబ్లం అంతా అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజ్ అవుతున్న ప్రతి ఒక్క డే, అంటే ఇంక్రీజ్ అవుతున్న ఎవ్రీ డే. అక్కడ ఒక దగ్గర ఏమో యుఎస్ వాళ్ళు బ్లాకెడ్ పెట్టి, దానికి ముందే ఇరాన్ వాళ్ళు బ్లాకెడ్ పెట్టి, ఇద్దరికిద్దరు బ్లాకెడ్ పెట్టుకొని కూర్చొని ఉంటే క్రూడ్ ఆయిల్ కానీ నేచురల్ గ్యాస్ రిలేటెడ్ గా నిలవలు కానీ తగ్గిపోతూ ఉండే కొద్ది, డిమాండ్ అలానే ఉంటే కొద్ది ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు ఆ ధరలు మన మీదకి రావడమే కాదు కంపెనీల మీదకి కూడా వెళ్తుంది. కాబట్టి అక్కడ ఒక్కొక్క రోజు పాస్ అయ్యే కొద్ది కమింగ్ టైమ్స్ లో మన నెంబర్స్ ఇంపాక్ట్ అయ్యి షార్ట్ టర్మ్ లో పెయిన్ మనం చూసే అవకాశం ఉందనేలా కూడా రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా నేను చెప్తున్నా. అదొక్కటే కన్సర్న్. ఈవెన్ ఇప్పటికిప్పుడు ఆ యుద్ధం ఆగిపోయినా కొద్ది నెలల పాటు మనం ఒక అన్సర్టనిటీని చూడాలనేలా ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ దగ్గర నుంచి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఖతార్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్స్ చేశారని కూడా రీసెంట్ టైమ్స్ లో విత్ డేటా మనం మాట్లాడుకున్నాం. ఈ ఒక్కటే షార్ట్ టర్మ్ లో మనం చూడాల్సిన మైనర్ అన్సర్టనిటీ. కానీ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ మార్కెట్ రిలేటెడ్ గా వాల్యుయేషన్స్ కూడా టూ మచ్ ఎక్స్పెన్సివ్ గా ఏం లేకుండా కొంత రీజనబుల్ కంఫర్ట్ ని ఇస్తున్నాయి. ప్రొవైడెడ్ డీప్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా ఆల్రెడీ మార్కెట్ లోకి ఫ్యాక్టర్ అయ్యింది. బట్ ఎట్ ఎనీ పాయింట్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా డీల్ కంప్లీట్ అయ్యింది, స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అయిందని వచ్చే అప్డేట్ మాత్రం మార్కెట్ ని షార్ట్ టర్మ్ లో ఇక్కడ నుంచి మంచిగానే పుష్ చేస్తుంది. బట్ దాని తర్వాత షార్ట్ టర్మ్ లో వచ్చే అన్సర్టనిటీ, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజ్ అవ్వడం కారణంగా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏదైతే గ్యాప్స్ క్రియేట్ అయ్యాయో అవి క్లియర్ అవడానికి టైం పడుతుంది కదా, వాటిని ఒక్కటి కంపెనీస్ మేనేజ్ చేయగలిగితే మాత్రం ఎంటైర్ వార్ రిలేటెడ్ గా ఇన్సిడెంట్ ని మన మార్కెట్ సక్సెస్ఫుల్ గా క్రాస్ చేసినట్టే. అది నెక్స్ట్ 2 క్వార్టర్ ఎర్నింగ్స్, ఇప్పుడు వచ్చే నెంబర్స్ కాదు, నెక్స్ట్ 2 క్వార్టర్ ఎర్నింగ్స్ లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ ఏప్రిల్ మే జూన్ వస్తాయి. అప్పుడు ధరలు ఎలా ఉన్నాయి, అప్పుడు రా మెటీరియల్ ప్రైస్లు ఎలా ఉన్నాయి మెయిన్ పాయింట్. అండ్ ఇవాళ కూడా FIS 1151 కోట్ల దగ్గరగా సెల్ చేశారు, DIS 4000 కోట్ల దగ్గరగా బై చేస్తున్నారు. సో ఇవాళ మార్కెట్ ఇంతలా పెరుగుతుండడం బ్యాక్ క్లియర్ గా మ్యూచువల్ ఫండ్స్ ఒక యాక్టివిటీ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ డేటాని కనెక్ట్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ సమ్మర్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అవుతున్న మెయిన్ సెక్టార్ గురించి మంచి ఇంపాక్టే, మంచిగానే బిజినెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ సెక్టార్ గురించి మాట్లాడుకునే ముందు మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్య కాలంలో ఏ స్టాక్స్ ని కొంటున్నాయి, ఏ స్టాక్స్ ని అమ్ముతున్నాయన్న డేటాని ICICI డైరెక్ట్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ డేటా మీరు లార్జ్ క్యాప్ లో ఏ స్టాక్స్ కొంటున్నారు, ఏ స్టాక్స్ అమ్ముతున్నారు అనేది గమనించవచ్చు. ఫిబ్రవరితో కంపేర్ చేస్తే మార్చ్ లో వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది, ఎంత పెరిగింది, ఏ స్టాక్స్ లో ఎంత పెరిగిందన్న డేటా, ఏ స్టాక్స్ లో ఎంత తగ్గిందన్న డేటా. ఇది లార్జ్ క్యాప్స్ లో అండ్ ఇది మిడ్ క్యాప్స్ లో, అంటే ఏ స్టాక్స్ మిడ్ క్యాప్స్ లో కొంటున్నారు, ఏ స్టాక్స్ మిడ్ క్యాప్స్ లో అమ్ముతున్నారు. అలాగే స్మాల్ క్యాప్స్ లో కూడా వేటిని కొంటున్నారు, వేటిని అమ్ముతున్నారు అనే డేటా ఇక్కడ మీకు ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు బై మ్యూచువల్ ఫండ్ వైజ్ వెళ్ళాలన్నా, అంటే ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటి యాక్టివిటీని రీసెంట్ టైమ్స్ లో మార్చుకుంటున్నాయని వెళ్ళాలన్నా, SBI, ICICI, HDFC, నిప్పాన్, కోటాక్, ఆదిత్య బిర్లా ఇలాంటి అన్ని మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి రీసెంట్ యాక్టివిటీని అంతటిని కూడా వీళ్ళు ఈ PDF లో ఉంచారు. PDF ఒక లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటి యాక్టివిటీని చేస్తున్నాయని చూసుకోవాలన్నా ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ చాలా దగ్గరలో మీరు ఈ సమ్మర్ గతంలో అన్ని సమ్మర్ల కంటే చాలా హాట్ గా ఉంటుందని చూస్తూ ఉంటారు. ఎల్ నినో ఇంపాక్ట్ అని కూడా వింటూ ఉంటారు. బట్ నా ఒక ఒపీనియన్, ప్రతి సమ్మర్ కూడా గతంలో ఎప్పుడూ లేనంత హీట్ తోనే మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ వస్తున్నాం. ఏ సమ్మర్ కూడా ఈసారి చాలా బాగా తక్కువగా ఎండలు ఉన్నాయనేలా మనం ఎప్పుడు అంత ఈజీగా వినుండం. బట్ ఎనీవే ఈసారి ఇంకా ఎక్కువ ఎండలు ఉంటాయనేలా, డ్యూ టు ఎల్ నినో ఇంపాక్ట్ ఉంటుందనేలా మనం వింటున్నాం. కాబట్టి యూజువల్ గా మనకి సమ్మర్ అనగానే ఏసీ కంపెనీలు లాభం పొందుతాయని, లేకపోతే కూల్ డ్రింక్లు అమ్మేవాళ్ళు, రిఫ్రిజరెంట్ గ్యాసెస్ రిలేటెడ్ గా కానీ, ఈవెన్ కూలింగ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కానీ సమ్మర్ లో ఎక్కువ సేల్స్ ఉంటాయనేలా, బేవరేజెస్ రిలేటెడ్ గా సేల్స్ ఉంటాయనేలా యూజువల్ గా మనం చూస్తూ ఉంటాం. కానీ పవర్ కంపెనీస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుంది. లాజిక్స్ చెప్తాను. పవర్ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ అండ్ ఈవెన్ పవర్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా ఎలా మీకు డిమాండ్ క్రియేట్ అవుతుందని. ఫస్ట్ పవర్ జనరేషన్. ఈ పవర్ జనరేషన్ కంపెనీస్ కి ఎప్పుడు లాభం ఉంటుంది, ఎండ్ గా ఎక్కువగా డిమాండ్ ఎక్కువ ఉంటే, పవర్ ఎక్కువగా కన్స్యూమ్ చేస్తుంటే జనరేట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ డబ్బులకు అమ్ముకోవచ్చు. అఫ్ కోర్స్ అగ్రిమెంట్స్ ఉంటాయి, బట్ స్పాట్ మార్కెట్ రిలేటెడ్ గా వాళ్ళకి హై బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇన్ సమ్మర్ ఖచ్చితంగా ఒక్కసారి ఏసీ వేయాల్సిన వాళ్ళు కాస్త 3-4 సార్లు ఏసీలో అసలు ఏసీ ఆన్ చేసే ఉంచుకోవడం, ఫ్యాన్ ని ఆన్ చేసే ఉంచుకోవడం, ఎక్కువగా ఈ పవర్ ఒక డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఇది ఒక హై స్ట్రెస్ పీరియడ్. ఆ టైంలో పవర్ జనరేట్ చేస్తున్న కంపెనీస్ ఎక్కువ డబ్బులకే వీటిని అమ్ముకుంటాయి. మామూలుగా అన్ని జనరేషన్ కంపెనీస్ ఏం లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ లో ఉండవు, కొంత మర్చెంట్ కెపాసిటీని పెట్టుకొని ఉంటాయి. దాన్ని మ్యాసివ్ ప్రీమియం లో ఈ సమ్మర్ లో వాళ్ళు అమ్ముకుంటుంటారు. అండ్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీస్ లైక్ అది రోడ్స్ లా అనుకోండి, ఎక్కువ వాల్యూమ్ దాని మీద తిరుగుతూ ఉంటే వాళ్ళకంత బిజినెస్ అండ్ యాక్టివిటీ ఉంటుంది. అండ్ కంజెస్ట్ అయినప్పుడు వీలింగ్ చార్జెస్ కూడా వీళ్ళు ఎక్కువగా ఎర్న్ చేస్తూ వాల్యూమ్ ఇన్సెంటివ్స్ ని కూడా వీళ్ళు గెయిన్ అవుతూ ఉంటారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, డిస్కామ్స్, ఇంకా వాళ్ళు డైరెక్ట్ గా మన దగ్గర నుంచి తీసుకునేదే. హైయర్ కన్సంప్షన్ చేస్తే స్లాబ్ వైజ్ గా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది పవర్ ఎక్విప్మెంట్ కంపెనీస్ గురించి. ఎప్పుడైతే డిమాండ్ పెరిగి గ్రిడ్ యొక్క ఎక్స్పాన్షన్ లో కానీ, పవర్ జనరేషన్ కంపెనీస్ రిలేటెడ్ గా వచ్చే ఎక్స్పాన్షన్ లో కానీ, అంటే ట్రాన్స్మిషన్ సైడ్ కానీ, జనరేషన్ సైడ్ కానీ, ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ నీడ్ అవుతుందో ఈ పవర్ ఎక్విప్మెంట్ కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో హైయర్ స్ట్రెస్ కారణంగా చాలా పవర్ కంపెనీస్ రిలేటెడ్ గా ఎక్విప్మెంట్ పరంగా కూడా ఇంపాక్ట్ నెగిటివ్ గా ఉంటుంది. సో దట్ రీప్లేస్మెంట్ ఒక సిచ్యువేషన్స్ కూడా సమ్మర్ టైమ్స్ లో ఎక్కువ ఉంటాయి. సో రీప్లేస్మెంట్ డిమాండ్, గ్రిడ్ మోడర్నైజేషన్, కన్స్యూమర్ సైడ్ ఉంటున్న డిమాండ్ కూడా ఈ పవర్ రిలేటెడ్ గా ఎక్విప్మెంట్ కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఇస్తుంది. కాబట్టి ఈ ఎంటైర్ ఎకో సిస్టమ్ సమ్మర్ ఎక్కువగా ఉందనుకుంటే ఖచ్చితంగా లాభం పొందే సిస్టమే. దీంతో పాటు రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే ఈ డేటా సెంటర్స్ కారణంగా చాలా వాటి ధరలు పెరిగాయి. స్ట్రాంగ్ డిమాండ్ ఉండడం కారణంగా. అండ్ ఆ డేటా సెంటర్స్ కి పవర్ ఆర్ ఎనర్జీ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఈ డేటా సెంటర్స్ గ్రో అవుతాయని మనకు ఒక క్లారిటీ ఉంటే అది పవర్ రిలేటెడ్ గా కూడా లోడ్ ని పెంచుతూనే ఉంటుంది. అది సస్టైనబుల్ గా ఈ పవర్ కంపెనీస్ కి అడ్వాంటేజ్ ని ఇస్తూ, ఇండియా గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి పవర్ ఒక డిమాండ్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి ప్యారల్ గా ఈ సమ్మర్ కూడా వచ్చి యాడ్ అవుతుంది. కాబట్టి పవర్ రిలేటెడ్ గా మెయిన్ ఫోకస్ మార్కెట్ లో ఉంటుంది. అండ్ ఇందులో ఎవరైనా డిఫరెంట్ స్పేస్ రిలేటెడ్ గా వర్క్ చేద్దాం అనుకుంటే గ్రిడ్ ఎవల్యూషన్ రిలేటెడ్ గా HVDC బిజినెస్ రిలేటెడ్ గా ఒకసారి ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. దీని రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఒకసారి వర్క్ చేయండి ఈ సెగ్మెంట్ రిలేటెడ్ గా. అండ్ ఈ ఎంటైర్ స్పేస్ లో ఉంటున్న మొత్తం కంపెనీలని డివైడ్ చేసుకుంటూ వేటి కింద ఏమేమి వస్తాయని ఒక డీటెయిల్డ్ అవుట్పుట్ లా మీకు కావాలనుకున్నా, లైక్ ఒక్కొక్క సెగ్మెంట్ లో ఏ
ఏ కంపెనీస్ ఉంటాయి అండ్ వాటిలో ఎలాంటి డిఫరెంట్ బిజినెస్ లు ఉంటాయి ఒక్కొక్క దాని కింద, అండ్ రెన్యూబుల్ సైడ్ ఏ కంపెనీస్ వేటి మీద వర్క్ చేస్తూ ఉంటాయి, అండ్ పవర్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా కూడా ఎలాంటి డివిజన్స్ ఉంటాయి, వాటి రిలేటెడ్ ఉన్న సబ్ క్లాసిఫికేషన్ మొత్తాన్ని కూడా ఒక సింప్లిఫైడ్ వేలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనుకున్నా. దాని మీద వర్క్ చేసే ఆ ఎంటైర్ ప్రిపరేషన్ ని కూడా మీకు అందిస్తాను. బట్ మీరైతే ఇప్పటి వరకు పవర్ స్పేస్ రిలేటెడ్ గా ఎక్కువగా థింక్ చేయకపోతుంటే మాత్రం డెఫినెట్లీ ఒకసారి ఆలోచించి వర్క్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇప్పుడు నేను మీకు షేర్ చేసిన డేటా వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈవెన్ తెలంగాణలో కూడా ఫ్యూయల్ స్టేషన్స్ దగ్గర చాలా మంది బైక్స్ కార్స్ తో క్యూ కడుతూ ఉన్నారు. బికాస్ పెట్రోల్ డీజిల్ రిలేటెడ్ గా షార్టేజ్ రాబోతుందని, అడెక్వేట్ సప్లై లేదనేలా రూమర్స్ క్రియేట్ అవుతుండడం, చాలా మంది నార్మల్ గా ఫ్యూయల్ పట్టించుకునే దానికంటే ఎక్కువగా పట్టించుకునేసరికి చాలా స్టేషన్స్ దగ్గర కొరత ఏర్పడుతూ ఉందని, అలాంటి రూమర్స్ ని నమ్మద్దని, ఫ్యూయల్ షార్టేజ్ ఏం లేదు, సరిపడా సప్లై మన దగ్గర ఉంది, సో ఎవరు కూడా దీని రిలేటెడ్ గా కంగారు పడద్దనేలా ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి. అండ్ ఇది నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. గతంలో గవర్నమెంట్ ఒక డేటాను రిలీజ్ చేసింది. మన దగ్గర 60 రోజులకు సంబంధించిన ఆయిల్ స్టాక్ ఉంది, నెల రోజులకు సంబంధించిన ఎల్పిజి ఉంది. సో 30 రోజులకు సంబంధించిన ఎల్పిజి, 60 రోజులకు సంబంధించిన పెట్రోల్ అండ్ డీజిల్, 2 నెలలకు సంబంధించిన పెట్రోల్ అండ్ డీజిల్ మన దగ్గర ఉంది. సో సడన్ గా స్టాక్ అయిపోవడం, స్టాక్ షార్టేజ్ రావడం అయితే ఉండదు. సో షార్టేజ్ కారణంగా, ఆ రూమర్స్ కారణంగా ఎక్కువ కొట్టించుకుంటున్నారా, ఆ ధరలు పెరుగుతాయి ఎలక్షన్స్ తర్వాత ఒక ఊహాగానాలతో కొట్టిస్తున్నారో కానీ ఎక్కువ మంది ప్రజలు పెట్రోల్ అండ్ డీజిల్ షాప్స్ దగ్గర అయితే కనిపిస్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి ఒక పోస్ట్ కూడా చేశారు. కొంతమంది బ్లాక్ మార్కెట్ లో కూడా దీని రిలేటెడ్ గా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. కృత్రిమంగా ఆర్టిఫిషియల్ గా షార్టేజ్ ని క్రియేట్ చేసి అడ్వాంటేజ్ ని పొందడానికి. దీని రిలేటెడ్ గా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేలా కూడా అఫీషియల్స్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ పర్సనల్ గా నేనుంటున్న ఊర్లో కూడా చాలా స్టేషన్స్ దగ్గర క్యూ కట్టి మరీ పెట్రోల్ ఫిల్ చేసుకోవడం నిన్న ఈవినింగ్ గమనించాను. ఈ ఎలక్షన్స్ అయిపోతూ ఉండడం ప్రాబబులీ. అండ్ మీరుంటున్న ఏరియాస్ నార్మల్ గానే ఉందా కండిషన్? మీరు ఏ ప్రాంతం నుంచి అండ్ కండిషన్ ఎలా ఉందనేది వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఎస్, రూమర్స్ అయితే నమ్మకండి. ఫ్యూయల్ షార్టేజ్ ఉంది అనేలా మనకి ఎక్కడ అఫీషియల్ గా కమ్యూనికేషన్ లేదు. ఇది అఫీషియల్స్ చెప్తున్న మాట. నెక్స్ట్ కొహాన్స్ లైఫ్ సైన్సెస్ ఉందా? ఇవాళ స్టాక్ 20% దగ్గరగా పెరగడానికి కారణం ఫార్మర్ సిప్లా సిఇఓ ఉమాంగ్ ఓహరా గారు ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు. గ్రూప్ సిఇఓ గా, ఆల్సో చైర్మన్ గా. సిప్లాలో 2016 నుంచి 2026 వరకు సిఇఓ గా ఉన్నారు. ఎండి అండ్ గ్లోబల్ సిఇఓ గా ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల పాటు వాల్యూమ్ నుంచి వాల్యూ బిజినెస్ లోకి సిప్లాని మూవ్ చేసిన వ్యక్తి. కమోడిటీ జెనరిక్స్ నుంచి కాంప్లెక్స్ అండ్ స్పెషాలిటీ ప్రొడక్ట్స్ వైపు నడిపిన వ్యక్తి. సిప్లా రిలేటెడ్ గా వాల్యూని యాడ్ చేసిన వ్యక్తి. ఇప్పుడు కొహాన్స్ రిలేటెడ్ గా ఇన్వాల్వ్ అవుతూ ఉండేసరికి ఈ కంపెనీలో కూడా మంచి గ్రోత్ ఉంటుందేమో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇవాళ స్ట్రాంగ్ గా అయితే పెరిగింది. నెక్స్ట్ అల్ట్రాటెక్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ చాలా బాగున్నాయి. బట్ నెంబర్స్ తో పాటు 240 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. ఆల్సో వాళ్ళు చేసిన ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, కేబుల్స్ అండ్ వైర్స్ బిజినెస్ ఉందా, వాళ్ళు స్టార్ట్ చేస్తా అన్నది. దాంట్లో అనుకున్న దానికంటే త్వరలోనే బిజినెస్ స్టార్ట్ చేస్తారని కూడా అప్డేట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి. అండ్ ఆన్ ఫేస్ వాల్యూ 2400% దగ్గరగా డివిడెండ్, అంటే సుమారుగా 240 రూపీస్ డివిడెండ్. కేబుల్స్ అండ్ వైర్స్ రిలేటెడ్ గా బిజినెస్ పరంగా కూడా మంచి అప్డేట్ వాళ్ళు చేశారు. నెక్స్ట్ అనంతరాజ్ గత మార్కెట్ సెషన్ లో, ఇవాళ కాకుండా గత మార్కెట్ సెషన్ లో 9% దగ్గరగా పడింది. బికాస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వీళ్ళ రిలేటెడ్ గా సోదాలు చేస్తున్నారు. సంథింగ్ ఏదో బ్యాడ్ ఉందనేలా మార్కెట్ బిలీవ్ చేసింది. 9% పడింది. దీని క్లారిఫికేషన్ ఇచ్చారు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత. ఏం చెప్తున్నారు? ఈ జరిగిన సోదాల మాట వాస్తవమే, మా ఆఫీసులకైతే వచ్చారు, కానీ అది అసోసియేట్ కంపెనీస్ రిలేటెడ్ గా వచ్చారు. దీని ఒక ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మీద, డేటా సెంటర్ మీద, క్లౌడ్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా పడదు అనేలా క్లియర్ గా వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తూ ఉండడం స్టాక్ మళ్ళీ ఇవాళ మంచిగా పెరిగింది. రీసెంట్ టైమ్స్ లో రూమర్స్ వచ్చాయా సన్ ఫార్మా వాళ్ళు ఒక బిగ్ అక్విజిషన్ చేయబోతున్నారని? అది నిజం అనేది తేలింది. సన్ ఫార్మా వాళ్ళు అఫీషియల్ గా దీన్ని అప్డేట్ చేస్తున్నారు. ఆర్గనోన్ అనే కంపెనీని $11.75 బిలియన్ వాల్యుయేషన్ లో అక్విజిషన్ చేస్తున్నట్టు, పర్ షేర్ ని $14 లెక్కన ఆల్ క్యాష్ డీల్ ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ సుమారుగా 98,000 కోట్లు వాల్యూలో ఆ కంపెనీని అక్విజిషన్ చేస్తున్నట్టు. దీంతో ఉమెన్ హెల్త్ రిలేటెడ్ గా 70+ దగ్గరగా ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోకి వీళ్ళకి ఆపర్చునిటీ దొరుకుతుందని, అండ్ 140 పైగా కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉంటున్న ఈ ఫార్మా కంపెనీని వీళ్ళు అక్విజిషన్ చేయడం కారణంగా బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుందని, ఈ అక్విజిషన్ తర్వాత ప్రపంచంలోనే టాప్ 25 గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ తో సన్ ఫార్మా ఒకటిగా ఉంటుందని, ఉమెన్ హెల్త్ కేర్ రిలేటెడ్ గా ఫోకస్ చేసిన ఫార్మాలో టాప్ 3 కంపెనీగా ఉంటుందని, 7th లార్జెస్ట్ బయోసిమిలర్ కంపెనీగా ఇది ఎవాల్వ్ అవుతుందనేలా స్ట్రాంగ్ ఇన్పుట్స్ ని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేసే ప్రయత్నం సన్ ఫార్మా చేసింది. సో ఉమెన్ హెల్త్ కేర్ స్పేస్ లో, ఫార్మా స్పేస్ లోకి ఇప్పుడు సన్ ఫార్మా వాళ్ళు చేసిన ఎక్విజిషన్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే ఇస్తుంది. వెరీ బిగ్ డీల్ ఇన్ ఫార్మా స్పేస్. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళు ఒక కొత్త ప్లాట్ఫామ్ ని అన్వీల్ చేశారు. విక్రమ్ VT21 ఆర్మర్డ్ ప్లాట్ఫామ్. ఇది DRDO తో కలిసి వీళ్ళు డెవలప్ చేశారని, అడ్వాన్స్డ్ వీల్డ్ అండ్ ట్రాక్డ్ ఆర్మర్డ్ కాంబాట్ ప్లాట్ఫామ్ అని, ఇది ఇండియన్ ఒక ఆర్మీ ఇండక్షన్ కి అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్ రిలేటెడ్ గా వీళ్ళు డిజైన్ చేస్తున్నారనేలా అప్డేట్ చేశారు. ఇది DRDO, భారత్ ఫోర్జ్ అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కలిసి డెవలప్ చేశారు.
చేస్తున్న ప్రాజెక్ట్. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళకి 150 crores విలువ చేసే ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ రిలేటెడ్ గా యుఎస్ కు సంబంధించిన కంపెనీ దగ్గర నుంచి లభించిందని, 5 పవర్ ట్రాన్స్ఫార్మర్స్ విత్ అసోసియేటెడ్ వర్క్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ ని వీళ్ళు మిడ్ 2027 లోపు ఎగ్జిక్యూట్ చేసుకోబోతున్నట్లు అప్డేట్ చేశారు. రైల్వే వాళ్ళు సీసీటీవీ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ చేస్తారని మనకు మార్కెట్ లో అప్డేట్స్ ఉన్నాయి కదా. దీనికి ఒక చిన్న కంపెనీకి ఆర్డర్స్ వెళ్తున్నట్లు కనిపిస్తుంది. మెగ్లానిక్ క్లౌడ్ అనే కంపెనీకి 8.21 crores విలువ చేసే రైల్వే సీసీటీవీ ఆర్డర్స్ లభించాయని, నార్త్ వెస్టర్న్ రైల్వే డివిజన్ నుంచి వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు 6 to 9 months లో ఇది సప్లై చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వాళ్ళు 3,800 crore విలువ చేసే 300 million euros విలువ చేసే ఏరోస్పేస్ డీల్ ని రోల్స్ రాయల్స్ తో కుదుర్చుకున్నారు. ఇది చాలా చిన్న మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ. దీనికి డీల్ దొరకడం, ఆల్మోస్ట్ 7-year అగ్రిమెంట్, వీళ్ళకి మల్టీ ఇయర్ రెవెన్యూ విజిబిలిటీ దొరుకుతుండడం, స్టాక్ ఇవాళ మంచిగా పెరిగింది. ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో కూడా పెరుగుతుంది. చాలా బిగ్ ఆర్డర్ ఇది వీళ్ళకి. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రిలయన్స్ వాళ్ళ నెంబర్స్, ఓవరాల్ నెంబర్స్ అయితే మార్కెట్ ని డిసప్పాయింట్ చేశాయి. కానీ స్టాక్ పెరగడానికి కారణం ఎర్నింగ్స్ కాల్ లో క్లియర్ గా అంబానీ గారు జియో ప్లాట్ఫామ్స్ IPO ని తీసుకురాబోతున్నారనేలా అప్డేట్స్ చేస్తుండడం. ఇక వీళ్ళ బిజినెస్ విషయానికి వస్తే జియో ప్లాట్ఫామ్స్ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ గా ఉంది. అంబానీ గారు తీసుకుని ఒక్క డెసిషన్ రిలయన్స్ స్టాక్ ని చాలా క్వార్టర్స్ నుంచి కూడా అంత ఈజీగా కరెక్ట్ అయిపోకుండా పడిపోకుండా నిలబెడుతూ ఉంది. రిలయన్స్ లో జియో ఒక స్ట్రాంగ్ ఎవల్యూషన్ గా, స్ట్రాంగ్ పిల్లర్ గా ఎవాల్వ్ అవుతుంది. నెట్వర్క్ లో సబ్స్క్రైబర్స్ ఒక అడిషన్ మాత్రమే కాదు, ఆర్పు ఇంప్రూవ్ అవుతుండడం, బిజినెస్ స్టెబిలైజ్ అవుతుండడం, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ జియో ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా మంచిగా కనిపిస్తున్నాయి. ఇక రిలయన్స్ రీటైల్ విషయానికి వస్తే అటు గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు, అండ్ వర్స్ట్ గా కూడా ఏం లేదు. నెంబర్స్ లో స్టెబిలిటీ కనిపిస్తుంది. అండ్ ప్రెసెంట్ ఉంటున్న కండిషన్స్ లో ఈ నెంబర్స్ మార్కెట్ ని డిసప్పాయింట్ చేయలేదు. కానీ మార్కెట్ ని డిసప్పాయింట్ చేసిందల్లా వీళ్ళ ఆయిల్ టు కెమికల్ బిజినెస్. క్లియర్ గా మార్జిన్ లో అక్కడ ఫాల్ అయితే కనిపిస్తుంది. అండ్ కమింగ్ క్వార్టర్స్ లో ఇంకా ఇక్కడ ఫాల్ చూసే అవకాశం ఉంది. ఓవరాల్ నెంబర్స్ జియోవి బాగున్నాయి, రీటైల్ వి ఓకే, బట్ ఆయిల్ టు కెమికల్ వి వీక్ గా ఉన్నాయి. అండ్ వీళ్ళు 6 rupees per share డివిడెండ్ ఇచ్చారు. అండ్ జియో ఐపీఓ మార్కెట్ లోకి వస్తుందన్న బస్ స్టాక్ రిలేటెడ్ గా స్టెబిలిటీని యాడ్ చేసింది. బట్ తాన్లా ప్లాట్ఫామ్ వాళ్ళ నెంబర్స్ మాత్రం అదరగొట్టారు. రీసెంట్ టైమ్స్ లో చాలా వరకు స్టాక్ ఎక్కువగానే పడింది కదా. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ నెంబర్స్ లో ఒక స్ట్రాంగ్ అప్టిక్ వీళ్ళ రిలేటెడ్ గా కనిపిస్తుంది. వీళ్ళ డిజిటల్ బిజినెస్ స్ట్రాంగ్ గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డబుల్ డిజిట్స్ తో గ్రో అవడమే కాదు, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ సైడ్ కూడా స్ట్రాంగ్ గానే వీళ్ళు డెలివర్ చేశారు. ఓవరాల్ నెంబర్స్ వీళ్ళవి బాగున్నాయి. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ని అబ్జర్వ్ చేశారనుకోండి, వన్ టైమ్ ఇంపాక్ట్ వీళ్ళ నెంబర్స్ లో కనిపిస్తుంది క్లియర్ గా. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నెంబర్స్ డీసెంట్ ఎన్ఎఫ్ఏ ఉన్నాయి. డిపాజిట్ 17% గ్రో అయింది. కాసా 50% దగ్గరగా ఉంటుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే కొంత ఫాల్ ఉంటుంది, బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అడ్వాన్సెస్ 20.3% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయ్యాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 4% గ్రో. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 16% గ్రో అయింది. ప్రాఫిట్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ 36% డ్రాప్ అయినట్లు ఉంటుంది. బట్ చెప్పాను కదా, వన్ ఆఫ్. వెరస్ అసెట్ క్వాలిటీ, గ్రాస్ అండ్ నెట్ రెండు కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఇంప్రూవ్ అవుతుంది. ఆపరేషన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. బిగ్ నెగిటివ్ సర్ప్రైజ్ ఏం కనిపించలేదు. చండీగఢ్ బ్రాంచ్ రిలేటెడ్ గా జరిగిన ఫ్రాడ్ కారణంగా వన్ టైమ్ ఇంపాక్ట్ ప్రాఫిటబిలిటీలో కనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ నెంబర్స్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ లో క్వార్టర్ అండ్ క్వార్టర్ లో కొంత డి గ్రోత్ మనకు కనిపిస్తున్నా, రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూస్తే మాత్రం రెవెన్యూస్ కానీ, ఆపరేటింగ్ మెట్రిక్స్ కానీ, అండ్ ప్రాఫిట్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ లో స్ట్రాంగ్ గా గ్రో అయ్యాయి. అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ నెంబర్స్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సరే, మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.